దేవుడు ఆయన అనుకున్న నిర్ణయం ప్రకారంగా ఏమైనా చేస్తాడు ఎప్పుడు కూడా. కనుక ఆయన సమయంలో ఇలా అయితే బాగుంది, చాలా సీరియస్ అయిపోయింది, ఇలా చాలా ఆయన చనిపోవడంతే. దేవుడు ఒక ఉద్దేశం కొరకు ఆ కార్యాన్ని ఆయన జీవితంలో ఎలా చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. బాధ వచ్చినప్పుడే మన జీవితం కోసం మనకు ఆలోచనలు వస్తాయి. వాట్ ఈజ్ వాట్ అనేది, రియాలిటీ ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆలోచిస్తారంటే నొప్పి కలిగినప్పుడే ఆలోచిస్తారు ఎవరైనా. కనుక ఆయన జీవితంలో చూసినప్పుడు మరొక విశ్వాసిగా బాప్తిసం పొంది ఆయన ఎలా జీవించారో ఏంటో అనేది ఆయనకి తెలుసు. కరెక్టేనా? ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఏర్పాట్లో కనుక మనిషి ఉంటే దేవుడు ఆ మనిషిని అలా విడిచిపెట్టడు. అలాగే నశించిపోవడానికి దేవుడు ఇష్టపడడు. ఒకవేళ దేవుడిని దాటి వెళ్ళిపోతుంటే దేవుడు ఊరుకోడు. ఎక్కడో దిక్కున ముక్కు గాలం వేసి లాగేస్తాడు ఆయన వెనక్కి. దేవుని స్తోత్రం. ఆయన ఏర్పాట్లు ఉన్న ఏ బిడ్డని దేవుడు నశించిపోనివ్వడు. మరణపు అంచులో కన్నా తీసుకెళ్ళి మళ్ళా పనికి తీసుకొస్తాడు తప్ప దేవుడు ఊరకనే పాపం చేస్తూ పాపములో చనిపోనివ్వడు. ఆయన తప్పులు చేస్తూ తప్పులోనే కొనసాగనివ్వడు. ఆయన ఏదో ఒక రోజున ఒక రియలైజేషన్ ఇస్తాడు. ఆయన రియలైజేషన్ వచ్చేలాగా దేవుడికి చేస్తాడు. ఆయన ఏదో నష్టం కలుగుతుంది, ఏదో వ్యాధి వస్తుంది, ఏదో బలహీనత వస్తుంది, ఎక్కడో దిక్కుని గొప్ప తగులుతుంది. ఆ టైంలో ఆగప్పుడు ఏం చేస్తామంటే మనం ఆలోచించడం ప్రారంభిస్తాం. నేనేం చేశాను, నీ దేవునితో ఎలాగున్నాను, ఏ విధంగా జీవిస్తున్నాననే ఒక ఆలోచన వస్తుంది. ఒక మనిషిగా అట్టి ఆలోచన వచ్చిందంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని అర్థము. దేవుని స్తోత్రం. నేను దేవునితో ఎలా ఉన్నాను, ఎలా నడుచుకుంటున్నాను దేవునితో. యామ్ ఐ రియల్లీ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్? యామ్ ఐ రియల్లీ ఫెయిత్ఫుల్ బిలీవర్ టు గాడ్? నీ దేవునికి ఒక మంచి విశ్వాసనేనా, నమ్మకమైన వాడినేనా, ఒక నమ్మకమైన సేవకుడినేనా అని ఆలోచించుకొని ఒక మంచి ఆలోచన మనకు వస్తుందంటే స్టిల్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆ ఆలోచన రావటమే దేవుని యొక్క కృప నీతో ఇక ఉందని. నశించిపోయేవాడికి ఇలాంటి ఆలోచనలు రావలసిన వాళ్ళకి ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ గుడ్, నీ చాలా మంచివాడిని అనుకుంటా సాగిపోతాం. నువ్వెంత మంచివాడో ఆఖరి రోజు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరులారా, మరి బ్రదర్ కిషోర్ గారి జీవితంలో ఒక వ్యాధి, ఒక బలహీనత వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే దేవుడు తిరిగి మళ్ళా ఆయన్ను దేవుని మార్గంలో తెచ్చుకోవడానికి దేవుడు పెట్టిన కార్యమని నమ్ముతున్నాను దీన్ని. దేవుని స్తోత్రం.